30 నెలల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొలిటికల్ గేర్ ఎందుకు మార్చారు? జిల్లాలో సుడిగాలి పర్యటన ఆంతర్యమేంటి? పొంగులేటి మనుషులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే వ్యూహమా? రాజకీయ పలుకుబడి పెంచుకునే తంత్రమా? తెలంగాణలోనూ కర్ణాటక తరహా కుర్చీ మార్పు ఉంటుందా? అసలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూపులకు కొదవలేదు. ఎప్పుడు ఏ ఇద్దరు నాయకులు కలిసి ఉంటారో, ఎప్పుడు ఎవరికి కౌంటర్ అవుతారో అస్సలు అర్థం కాదు. అలాంటి ఓ విచిత్రమైన పొలిటికల్ వార్ తాజాగా మొదలైందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. డిప్యూటీ సీఎం హోదా ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గమైన మధిర దాటని బట్టి విక్రమార్క ఇప్పుడు రూటు మార్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా పర్యటిస్తున్నారు. అందులోనూ మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బట్టి వరుస పర్యటనల సారాంశం ఏమిటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా మంత్రి తుమ్మల, మరో మంత్రి పొంగులేటి లేకుండానే బట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఆయన వ్యూహం అర్థం కాక నాయకులు తెగ చర్చించుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి వర్గమే. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పొత్తులో చుట్టాలే. ఒకరు బట్టి వీరవిధేయుడు, మరొకరు పొంగులేటి క్యాంపు మనిషి. అవసరాన్ని అవకాశాన్ని బట్టి నెట్టుకొస్తున్నారు. ఈ మధ్య చింతకాని మండలంలో సీఎం పర్యటన సందర్భంగానూ మంత్రి పొంగులేటి బల ప్రదర్శన చేశారు. సభాస్థలిని పరిశీలించేందుకు మొత్తం తన వర్గం ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వెళ్లారు. 6 మందితో ఓ పరేడ్ చేసినట్టుగా ఆయన పర్యటన సాగిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. సీన్ కట్ చేస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు గేర్ మార్చారు. హై స్పీడ్ జెట్ లాగా దూసుకుపోతున్నారు. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి జిల్లాల అధికారులు ఎమ్మెల్యేలతో వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు మధిర దాటని బట్టి ఉన్నపలంగా జిల్లా అంతటా ఎందుకు తిరుగుతున్నారు? అది కూడా పొంగులేటి, తుమ్మల లేకుండా. ఏంటి బట్టి వ్యూహం అని రాజకీయ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. ఇక బట్టి పొలిటికల్ దూకుడు పొంగులేటి సామ్రాజ్యానికి గండికొట్టే వ్యూహంలో భాగమేననే వాదన బలంగా వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో గడిచిన 30 నెలలుగా పొంగులేటి రాజ్యం నడుస్తోంది. ఆయన తప్ప మిగతా మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. దానికి బ్రేక్ వేయాలని భావించారో, లేక అందరూ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవాలనే వ్యూహం ఉందో గాని బట్టి మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇల్లందు, పినపాక, భద్రాచలం లాంటి చోట్ల విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు పొంగులేటి హోల్డులో ఉంటే బట్టికే ఎక్కువ నష్టం. రేపు కాకపోతే ఎల్లుండి, ఈ నెల కాకపోతే ఇంకో 6 నెలలకు కర్ణాటక ఫార్ములా తెలంగాణలో అమలవుతుందన్న చర్చ కూడా ఉంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సీఎం కుర్చీని మార్చకపోరా, తనకు అవకాశం దక్కకపోదా అనే ఆశతో ఉన్నారట బట్టి విక్రమార్క. అందుకే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ప్రకారం ముందుకు ఉమ్మడి జిల్లాలో పట్టు కోసం బట్టి తాపత్రయపడుతున్నారట. అందుకే మరో మంత్రి తోడు లేకుండా సొంత ఇమేజ్ని పెంచుకోవడం, పొంగులేటిని కౌంటర్ చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగుతున్నాయనే వారు ఉన్నారు. మొత్తం మీద 30 నెలల తర్వాత బట్టి మధిర గడప దాటి ఇతర నియోజకవర్గాల్లో తిరగటం ప్రస్తుతం సంచలనమనే చెప్పాలి. అయితే మంత్రుల పోటీ సరే, ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట. బట్టిని కాదన్నలేరు, పొంగులేటిని వదులుకోనూ లేరు.
అలాగని ఏదో ఒక వర్గానికే పరిమితమైతే భవిష్యత్తులో నష్టం జరుగుతుందనే భావన వ్యక్తమవుతుందట. ఏది ఏమైనా బట్టి టూల్లు కాంగ్రెస్ లోనే కాదు జిల్లాలోనూ భిన్నమైన చర్చకు దారితీశాయి.